రాష్ట్రంలోని గురుకుల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే విద్యార్థులకు తామున్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నాన్ని గులాబీ పార్టీ చేస్తుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తాము పడుతున్న ఇబ్బందులను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. హాస్టల్లో మెనూ పాటిస్తున్నారా, సరైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి హాస్టల్లో భోజనాన్ని హరీష్ రావు తిన్నారు. ఆహారం నాణ్యతగా ఉండాలని వార్డెన్ను ఆదేశించినట్లు తెలుస్తుంది.